హాయ్ అండి, నమస్తే. కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మరమరాలు, అదే అండి పేలాలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ లడ్డూని చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఏదైనా కప్పు కొలతతో మరమరాలను తీసుకోండి. నేను ఒక చిన్న కప్పుతో 5 కప్పుల మరమరాలను తీసుకున్నాను. దీన్ని ఒక 5-6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యాక ఇప్పుడు ఏదైనా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం మురమరాలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకోండి. 5 కప్పుల మురమరాలకి 2 కప్పుల బెల్లం సరిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని వాటర్లో బెల్లంని మొత్తం కరిగించేసుకోండి. ఇలా కరిగాక ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి, ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకొని కలిపేసుకోండి. పాకం ముదురు పాకం రావాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని పాకంని చెక్ చేస్తూ ఉండండి. ఇలా పాకం ముదురు పాకం రావాలి. ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొద్దిగా పాకం వేసి చూసుకోండి. పాకం మెత్తగా కాకుండా ఇలా మనం చేయితో విరిస్తే విరిగిపోవాలి. ఇలా సౌండ్ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న మరమరాలు మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. పాకం అంతా మరమరాలకి పట్టేటట్టు ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యాక వేడిగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా తడి కానీ లేదా కొంచెం నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా వేడిపైనే లడ్డూల్ని కట్టేసుకోండి. చల్లారిందంటే లడ్డు కట్టడానికి రాదండి, గట్టిగా అయిపోతుంది. అందుకని ఇలా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలని ప్రిపేర్ చేసేసుకోండి. లాస్ట్లో ఈ విధంగా గట్టిగా అయింది అంటే లడ్డూలు కట్టడానికి రానప్పుడు స్టవ్ పైన జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టేసి తీసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మరమరాల లడ్డు రెడీ అయిపోయినట్టే. నేను ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకుని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.